అమెరికాలో సెప్టెంబర్ 6న కాలిఫోర్నియాలో దారుణం జరిగింది. పబ్లిక్ ప్లేస్లో యూరినేట్ చేస్తుంటే అడ్డుకున్నందుకు ఇండియన్ కుర్రాడు కపిల్ను అతి కిరాతకంగా హత్య చేశారనే సంగతి ప్రపంచమంతా తెలిసిందే. అయితే ఆ కుర్రాడి చివరి చూపు కోసం తన తండ్రి గుండెలు పగిలేలా ఏడుస్తున్నాడు. కానీ తమ దగ్గర మృతదేహాన్ని తీసుకొచ్చేంత డబ్బు లేదని రోధిస్తున్నారు. దీంతో ఓ ఎన్జీఓ సంస్థ ముందుకొచ్చింది. కపిల్ మోర్టల్ రిమైన్స్ ని తరలిస్తోంది. మన దేశం నుంచి ఎంతో మంది యువకులు మంచి జీవితం కావాలని విదేశాలకు వెళ్తుంటారు. అలాంటి కోవలకు వేస్తాడు హర్యానా జింద్ జిల్లాలోని బరాక్ కలాన్ గ్రామానికి చెందిన 26 ఏళ్ల కపిల్. ఈశ్వర్ శర్మకు ఒక్కగానొక్క కొడుకు. వ్యవసాయం చేస్తూ ఆరుగాలం కష్టపడి కుటుంబాన్ని నడిపించుకుంటున్నారు. కొడుకు కపిల్ జీవితంలో పైకి రావాలని, తాను ఆర్థికంగా స్థిరపడితే కుటుంబం బాగుంటుందని కలలుగన్నాడు ఆ తండ్రి. 2022లో డంకీ రూట్ ద్వారా అంటే పనామా అడవుల్లోంచి మెక్సికో బార్డర్ గోడను ఎక్కి అందులో అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించాడు. ఈ ప్రయాణానికి వాళ్ళు కుటుంబానికి దాదాపు 45 లక్షల రూపాయలు ఖర్చయిందట. అప్పు చేసి ఎంతో కష్టపడి ఆ డబ్బును వాళ్ళు అరేంజ్ చేశారు. అమెరికాలోకి ప్రవేశించిన కొద్ది రోజులకే కపిల్ అరెస్ట్ అయ్యాడు. అయితే ఆ తర్వాత చట్టపరమైన ప్రక్రియలు ద్వారా విడుదలయ్యి అక్కడ బెయిల్ పొంది అక్కడే స్థిరపడ్డాడు. కాలిఫోర్నియాలో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేసుకుంటున్నాడు. అప్పటి వరకు అంతా బానే ఉంది. కానీ సెప్టెంబర్ 6న ఓ వ్యక్తి బహిరంగ ప్రదేశంలో మూత్ర విసర్జన చేస్తుంటే డ్యూటీలో ఉన్న కపిల్ అతన్ని అడ్డుకున్నాడు. అప్పుడు వారి మధ్య వాగ్వాదం జరిగి ఆ గొడవ చివరకు హత్యకు దారితీసింది. ఈ ఘటనలో కపిల్ ప్రాణాలు కోల్పోయాడు. అయితే అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్న కొడుకు మృతదేహాన్ని కడసారి చూసుకునేందుకు ఆ తండ్రికి పేదరికం అడ్డొచ్చింది. మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావడానికి భారీగా ఖర్చవుతుంది. దీంతో యారీ ఇంటర్నేషనల్ సంస్థ సాయం చేయడానికి ముందుకొచ్చింది. ఇలాంటి విషాదాలు జరిగినప్పుడు మృతదేహాన్ని అమెరికా నుంచి ఇండియాకు తరలించడం చాలా కష్టమైన ప్రక్రియ. ముఖ్యంగా కపిల్ కుటుంబం ఆర్థికంగా బాగా వెనుకబడి ఉంది. వాళ్ళకు కేవలం 2 ఎకరాల భూమి తప్ప ఇంకేమీ లేదు. అలాంటి పరిస్థితుల్లో అమెరికాలో ఉన్న యారీ ఇంటర్నేషనల్ హర్యానాకు చెందిన డాక్టర్ రణ్బీర్ లోహన్ సోదరుడు డాక్టర్ జస్బీర్ లోహన్ ఆధ్వర్యంలో ఆ కుటుంబాన్ని ఆదుకుంది. వారి సాయంతోనే కపిల్ మృతదేహాన్ని ఇండియాకు తరలించే ప్రక్రియను పూర్తి చేశారు. ఈ ఎన్జీఓ సంస్థ 2024 నుంచి 2025 మధ్యలో 57 మంది మృతదేహాలను ఇండియాకు తరలించారని, అందులో 27 మంది ఇలా డంకీ మార్గంలో అంటే అక్రమంగా అమెరికాలోకి ఎంటర్ అయిన వారేనని రణ్బీర్ లోహన్ తెలిపారు. మిగతా వారు రోడ్డు ప్రమాదాల్లో గుండెపోటుతో మరణించిన వారని చెప్పుకొచ్చారు. దీంతో కలకల్లాడుతూ వస్తాడనుకున్న కొడుకు చలనం లేకుండా విగత జీవిగా వస్తున్నాడు. కనీసం ఆ చివరి చూపునైనా తమకు కల్పిస్తున్నందుకు కపిల్ కుటుంబం యారీ ఇంటర్నేషనల్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపింది.